మాది మాటల ప్రభుత్వం కాదు చేతుల ప్రభుత్వమని, పండగ లాంటి వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక, వాణిజ్య పన్నుల మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. సోమవారం అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని పాతపేట ఆంజనేయస్వామి ఆలయం దగ్గర ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్తో కలిసి మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి సామాజిక భద్రతా పెన్షన్లను జిల్లా కలెక్టర్తో కలిసి మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ వాడవాడలా సామాజిక హితం కోరే నాయకులు, అధికార యంత్రాంగం పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారని, ఇంతకుముందు 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు పెంచడం, 3 నెలల బకాయిలు కలిపి మొత్తం 7,000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ, కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం 3 బకాయిలతో ఇవ్వడం జరుగుతుందని, జిల్లాలో 2,89,508 లబ్ధిదారులకు 197 కోట్ల రూపాయల పెన్షన్లు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో సజావుగా పెన్షన్ల పంపిణీ చేయడం జరుగుతుందని, ఈరోజే 100% పెన్షన్ల పంపిణీ అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్ మేయర్ స్వరూప్, తహసీల్దార్ దస్తగిరయ్య, ఎంపీడీఓ సుబ్బరాజు, సచివాలయం ఉద్యోగులు, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ లాంటి వాతావరణంలో వృద్ధులకి పెన్షన్లు పంపిణీ చేసేటువంటి కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈరోజు ఉదయాన్నే 6 గంటలకు చేపట్టారు. దాంట్లో భాగంగానే వాడలా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికార యంత్రాంగం, ప్రతి ఒక్కరూ కూడా సమాజ హితం కోరేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ చూస్తూ ఉంటే పండుగ లాంటి వాతావరణంలో సాగుతుంది. ఈ రోజున 3,000 ఉన్నటువంటి పెన్షన్ని 4,000 చేయడం, 3 నెలల బకాయి కలిపి మొత్తం 7,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన నష్టం కన్నా గత 5 ఏళ్లలో జరిగినటువంటి నష్టం, ఆర్థిక అరాచకం చాలా ఎక్కువ. అటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ పరిస్థితుల్లో ఉంది అని ప్రధానమైనటువంటి ఆర్థిక రంగాన్ని అంచనా వేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది. ఎక్కడున్నాం, ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ఆర్థిక భారం ఎంత, అప్పులెంత, దారి మళ్లిన ధనం ఎంత అనేటువంటి లెక్కలు తేలకముందే మమ్మల్ని అందరినీ పిలిచి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే, 1వ తారీఖున మొట్టమొదటిది 6 గంటలకు పంపిణీ జరగాలి అనంటే 29వ తారీఖునే మీరు వృద్ధుల పంపిణీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా చెల్లించాల్సినటువంటి 4,400 కోట్ల రూపాయల పైన మీరు ఏర్పాట్లు చేయండి. 29వ తారీఖు ఉదయాన్నే బ్యాంకులకు వెళ్ళాలి, 29వ తారీఖు మధ్యాహ్నంకి డ్రా అయిపోవాలి. అక్కడి నుంచి 30వ తారీఖున మండల వార్డు వారీగా వాళ్ళు పంపిణీ చేసుకోవాలి. 1వ తారీఖు ఉదయాన్నే పంపిణీ కావాలి. 1వ తారీఖు సాయంత్రానికి 100% పెన్షన్లు పంపిణీ కావాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం 29న జమ చేయడం, అదే రోజు డ్రా చేయడం, 30వ తేదీన వార్డులకి, సచివాలయాలకి పంపిణీ చేయడం, ఈరోజు ఉదయం 6 గంటలకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మా ప్రభుత్వం మాటలతో కాదు చేతలతో చెప్పాలనేటువంటి ప్రభుత్వంగానే ప్రజల మనసుల్లో నిలిచిపోయేలా పనిచేస్తుంది అనేటువంటి తెలియజేస్తూ, ఈ యంత్రాంగంలో ప్రతి ఒక్కరిని క్షేత్రస్థాయికి వచ్చారు. ఈరోజు కలెక్టర్ గారు ఉన్నారు, మరో ఐఏఎస్ అధికారి, మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికార యంత్రాంగం మొత్తం వాడలా తిరుగుతూ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం జరుగుతుంది. జిల్లాలో ఏం జరుగుతుంది అనేటువంటిది మన కలెక్టర్ గారు కూడా ఒక్కసారి తెలియజెప్తే బాగుంటుందని ఆయన్ని కూడా కోరుతున్నాం. ఈరోజు మొదట పెన్షన్ పంపిణీ కార్యక్రమం కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 3 నెలల బకాయితో ఇస్తుండగా జిల్లాలో 197 కోట్ల రూపాయలు విలువైన పెన్షన్స్ని
ఈరోజు ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేయడం జరుగుతోంది. 2,87,000 మందికి పెన్షన్ ఇస్తున్నాము. శ్రీకాకుళం, నెల్లూరు జిల్లా తర్వాత మనదే 26 జిల్లాలో అతి ఎక్కువ పెన్షన్ ఉన్నటువంటి జిల్లా ఇది. క్యాష్ విత్డ్రావల్ కూడా కంప్లీట్గా సాటర్డే చేయటం జరిగింది. ఈసారి మనకు వాలంటీర్లు లేకపోవటం వలన ప్రభుత్వ అధికారులనే మండల స్థాయి మరియు గ్రామ స్థాయి అధికారిని 50 ఇంటికి ఒకటి మనము క్లస్టర్ మ్యాపింగ్ చేసి వాళ్ళని గ్రామ సభ మరియు వార్డు సభ కూడా చేయమని చెప్పాం. అంటే రేపు మీ ఇంటికి వచ్చి వీళ్ళు ఇస్తారనేది ఇప్పటిదాకా సజావుగా జరుగుతూ ఉంది. దాదాపు 20% పెన్షన్ కంప్లీట్ అయింది. సాయంత్రం లోపల 100% చేయగలుగుతామని, దీన్ని రిసీవ్ చేసుకోవడానికి దయచేసి అందరూ కూడా ఇంటి దగ్గర ఉండాలని కోరుతూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.